వాక్యంలోకి వెళ్దాం. వెలుగు యొక్క లాభాలు, బెనిఫిట్స్ ఆఫ్ లైట్. వెలుగు యొక్క లాభాలు, వెలుగు యొక్క లాభాలు ఏంటి? వెలుగు ఎందుకు ఈ లోకంలోకి వెలుగు వచ్చేసింది? ఎక్కడ చీకటి ఉంటే అక్కడ యేసయ్య ఉండాలనుకుంటున్నాడు. అపవాది ఈ లోకాన్ని మొత్తం చీకటి కమ్మేసింది. ఎప్పుడు ఈ లోకంలోకి చీకటి వచ్చేసింది అని మనం ఆలోచిస్తే ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఈ లోకానికి చీకటి వచ్చేసింది కదా. ఏ విధంగా లూసిఫర్ దేవుని సన్నిధిలో ఉండి వాడి చీకటి తలంపుల వల్ల ఎక్కడికి వెళ్ళగొట్టబడ్డాడు? పరలోకాన్ని నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు కదా. అదే మాదిరిగా లూసిఫర్ ఏం చేశాడో ఆదాము కూడా అదే చేశాడు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని చేత వెళ్ళగొట్టబడ్డాడు. ఎవరు? ఆదాము. ఆశీర్వదింపబడిన వాడి దగ్గర ఉండి ఆశీర్వదింపబడిన వాడి దగ్గర నుంచి వెళ్ళగొట్టబడ్డాడు కదా. వీళ్ళందరూ చూడండి, వీళ్ళు ఎంత గొప్పోళ్ళు అసలు. దీవించబడి కూడా బయటికి నెట్టివేయబడ్డారు. సేమ్ లైక్ లూసిఫర్. ఈరోజు మీరు ఒకవేళ మీ జీవితంలో పడిపోతున్నారు అంటే సేమ్ టు సేమ్ వాడిలాగే చేసి ఉంటారు. వాడు ఎలా తోసివేయబడ్డాడు పరలోకం నుంచి? కుయుక్తి జ్ఞానముతో, అపవిత్రమైన తలంపులతో, అపరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఆ సింహాసనము కావాలి, స్వనీతి, తర్వాత ఆ పగ, కుట్ర, ద్వేషము, స్వార్థము ఎన్నో కోరుకొని ఆ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సేమ్ టు సేమ్ ఆ మహిమగలమైనటువంటి ఆ రకమైన స్థలములో నుంచి సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళిపోగలిగాడు. ఎవరు? లూసిఫర్ కదా. అంటే కొన్నిసార్లు ఎందుకు మానవుడు ఇలా చేస్తున్నాడు? బైబిల్లో మనం చూసుకుంటే అక్కడ 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 కొందరు వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోయిన ఉన్నారు. వెలుగులో నుంచి మొట్టమొదట వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోయింది ఎవరు? రాసుకోండి. ఫస్ట్ లూసిఫర్ వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోయాడు. రెండవది ఆదాము, వెలుగులో ఉన్నవాడు చీకటిలోకి వెళ్ళిపోయాడు. మూడవది వెలుగులో ఉన్నవాడు లోతు చీకటిలోకి వెళ్ళిపోయాడు. అందరూ వెలుగులో ఉండి చీకటిలోకి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? చీకటిలో ఉన్నవారు వెలుగులోకి రండి అంటున్నారు. కానీ ఈ మహాపరిశుద్ధులు ఎలా ఉన్నారు? వెలుగులో ఉండి కూడా చీకటిలోకి వెళ్ళిపోయే వండర్ఫుల్ పర్సన్స్ వీళ్ళని మనం పొరపాటున ఆదర్శంగా తీసుకోకూడదు. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావా, దీవించబడ్డావా, తిరిగి మనం రక్షణ నుంచి పడిపోకూడదు. ఈరోజు దేవుని చేత స్వస్థపడ్డామా, మళ్ళీ అనారోగ్యం రాకూడదు. ఈరోజు దేవుని చేత దీవించబడ్డామా, మళ్ళీ దరిద్రములకి వెళ్ళకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఎలా ఉంటుందంటే, అప్పుడే రేపో ఎల్లుండో అప్పు అయిపోతుంది. ఇంక నీకు అంటే రేపో ఎల్లుండో ఒక లంసం అమౌంట్ వచ్చింది, నీ జీవితంలో అప్పులు క్లియర్ అయిపోతుంది. అమ్మయ్యా అనుకుంటున్నావు, అమ్మయ్య అప్పు తీరిపోయింది అనే లోపల ఇంకొకటి వస్తుంది వెంటనే. ఇలా అప్పు కట్టి అలా కొత్త అప్పు తీసుకుంటున్నాం కదా. చాలా మంది లైఫ్ ఎలా జరుగుతుంది. సో ఎవ్రీ మిడిల్ క్లాస్ విల్ హ్యావ్ వాట్ అప్పులు. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు అరే పెన్సిల్ రేపు ఇస్తా, ₹1 ఉంటే ఎల్లుండి ఇస్తా అనే కాడికి వచ్చేస్తారు ఫ్యూచర్ లో. ఆ రకమైనటువంటి దాంట్లోకి అపవాది మనం తీసుకువెళ్ళిపోతుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మొట్టమొదటిది వెళ్ళింది ఎవరు? వెలుగులోంచి చీకటిలోకి. పెద్ద పెద్దల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఎవరు? పెద్ద పెద్దల గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దీనికి సూత్రధారి, దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? లూసిఫర్. నెక్స్ట్ ఆదాము. నెక్స్ట్ లోతు. అపవాదిని వెంబడించిన ప్రతి ఒక్కరు సేమ్ టు సేమ్ అపవాదిలానే ఉంటారు. సేమ్ టు సేమ్ అపవాదిలానే ఉంటారు. వాడిలాగానే చేస్తారు. అందుకనే ప్రభు అంటున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. ఏమంటున్నాడు? సేమ్ ఎవరిలాగా ఉంటారు సంతానం అంతా? ఏం పేరు? సర్ప సంతానమా అంటున్నాడు. ఎలా ఉంటాడు వీడు? అచ్చము వాడి నాలుగు తెరిస్తే
విషం. వాడు అలా ఎత్తాడనుకో, బాగా పడగెత్తినట్టే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి నేను ప్రేయర్ చేస్తున్నానండి. ఆ కుటుంబం క్రిస్టియన్ కుటుంబమే, కానీ ఆ ఇంట్లో ఒక పని మనిషి పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ఆమె ఎందుకో ప్రేయర్ చేయించుకుంటే వచ్చి ప్రేయర్ చేయించుకుంది. ప్రార్థన చేస్తా ఉన్నాను. వెంటనే చెయ్యి తీసి అన్నాను, నీకు కల్లోకి పాము పదే కల్లోకి వస్తుందా అని అడుగుతున్నా. అవునండి, నాకు కల్లోకి వస్తుంది పదే, మరి నిద్ర రావట్లేదండి, నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి, అట్లా ఇట్లా అంటుంది. అవునా, మంచిది, మా చాలా సంతోషము. ఇంట్లో ఉన్నాయి కదా పడవలు తీసి అన్నా. ఇంట్లో ఉంది కదా ఆ గర్భగుడి, ఇంట్లో ఉంది కదా ఆ విధమైనటువంటి ఇది తీసేయమ్మా అంటే నేను తీనండి. నేను అంటే నీకు ఇలా రాకూడదు, కానీ తీవు వేరే విధంగా స్వస్థపరచాలి. నేను అపవాదిని తీయకుండా నేను స్వస్థపరచలేను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అపవాదిని నీ లోపల నుంచి తీయకుండా నిన్ను స్వస్థపరచలేను. నీ పాపం వల్ల నీకు రోగం వచ్చింది, నీ కుళ్ళు వల్ల, నీ జలసీ వల్ల నీకు రోగం వచ్చింది, నువ్వు పడిపోయిన దాని వల్ల నీకు రోగం వచ్చింది, నీ సిగరెట్ లాగే ఊపిరితిత్తులు మొత్తం పోయినాయి, బొక్కలు పడిపోయినాయి, నువ్వు సిగరెట్ తాగే మందు తాగే లివర్ చెడిపోయినాయి. నీ పాపం పోతేనే నీ రోగం పోద్ది. ఆమేన్. అందుకే ప్రభు అనేక సందర్భాలు నాకు ఒక మాట అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. స్వస్థపరచలే వాళ్ళని. నీ పాపాలు ఇప్పుడు ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీకి యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా స్వస్థపరచువాడు, ఎవరైనా విడిపించువాడు ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆమె పాపాలు పోవాలా, ఇప్పుడు ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? అందుకనే ఆ వ్యాధికి సంబంధించిన రోగాన్ని, ఆ శాపాన్ని దేవుడు బంధించాడు. వెంటనే మామూలు అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే ఎప్పుడైతే దేవుడు పాపాలు క్షమిస్తాడో ఆ రోజే మన రోగాలు పోతాయి. ఆమె ఏ రోగాలు? పాపము ద్వారా వచ్చిన రోగాలు. కొందరికి పాపము ద్వారా రోగాలు రావు, అపవాది పెట్టే రోగాలు వేరు. అపవాది కొన్ని రోగాలు పెడుతుంది. స్త్రీకి యూట్రస్ లో ప్రాబ్లం ఉంటుంది, గర్భసంచిలో ఆమె సిగరెట్ తాగితే, మందు తాగుతుంది, బాగా కళ్ళు తాగితే మరి ఎందుకు ఆమె యూట్రస్ లో ప్రాబ్లం వచ్చింది? వెనకాల ఏదో పోరాటాలు ఉన్నాయి, కొన్ని పోరాటాలు. బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? వెలుగులో నుంచి. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారా? వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇదే జరిగేది ఈ లోకంలో. దేవుడు వాళ్ళని లోక సంబంధులు వెలుగు సంబంధాలుగా మార్చినప్పటికీ వాళ్ళ జీవితంలో వెలుగు అని తెలియలేక, ఇంకోటి ఎవరైతే ఈ వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోయారో వాళ్ళకు ఒకటి తెలియదు. ఏం తెలుసా? వాళ్ళు లోకానికి వెలుగుయినారు తెలియదు. అందుకే పడిపోయారు. అందుకనే పడిపోయారు వాళ్ళు. లోకానికి వెలుగని వాళ్ళకి తెలియదు. లూసిఫర్కి లోకానికి వెలుగని తెలియదు, ఆదాముకి లోకానికి వెలుగని తెలియదు, తర్వాత లోతుకి లోకానికి వెలుగని తెలియదు, ఆ పారిపోయిన కుమారుడికి నేను లోకానికి వెలుగని తెలియదు. కానీ కొత్త నిబంధన సంఘం మనకి తెలుసు మనం లోకానికి వెలుగని. ఆమేన్. హల్లెలూయా. వెలుగులో నుంచి బయటికి వెళ్ళగలమా? వెలుగులో నుంచి బయటికి వెళ్ళగలమా? వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోగలమా? వెళ్ళలేమా? వెళ్ళకూడదా? కూడకూడదు. ఆమేన్. హల్లెలూయా. డోంట్ గో ఫ్రమ్ లైట్ టు డార్క్నెస్. వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళకండి. వాళ్ళ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు మీరు కూడా. వాళ్ళ ఎప్పుడు నాకు నేను గర్వపడుతూ ఉంటాను. ఏంటి ఆ మాట చెప్పుకుంటూ ఉంటానంటే, పాత నిబంధన ఆరాధికుడు ఎవరు అంటే దావీదు, కొత్త నిబంధన ఆరాధికుడు ఎవరంటే పౌలు, లేటెస్ట్ జనరేషన్కి ఆరాధికుడు ఎవరంటే నేనే అనుకుంటాను. మిమ్మల్ని మీరే అనుకోవాలా? ఆమేన్. హల్లెలూయా. ఆ వైరాగ్యంతో బతుకుతాను నేను. ప్రభు పాత నిబంధన దావీదు ఉన్నాడు, కొత్త నిబంధనలో ఇతను పౌలు ఉన్నాడు, లేటెస్ట్ జనరేషన్ నేనే ప్రభు అనుకుంటాను. ఎవడెట్టి పాడినా నాకు అనవసరం, నేను పాడితే ఆయన ఏదైనా తరుగుతాడు, కదులుతాడని మీరు కూడా అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్పగా ఆరాధించాలి. హల్లెలూయా. ఈ జనరేషన్కి ఎవరు? మనమే ఆరాధికులం. ఆమేన్. ఐ వాంట్ టు రైజ్ వర్షిపర్స్. ఆరాధికుల్ని లేపాలని నా కోరిక. ఆమేన్. హల్లెలూయా. మీరు పరలోకంలో బాగా పాడాలి, పరలోకంలో బాగా ఆరాధించాలని ఇక్కడ మనం బాగా ట్రైన్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అవుతారా? బాగా
వర్షిప్ ట్రైనింగ్, ఆరాధన, స్తుతి ఆరాధన ట్రైనింగ్ లో బాగా మీరు పార్టిసిపేట్ అయ్యి మీరు బాగా నేర్చుకొని నెక్స్ట్ పౌలు తర్వాత మనమే అవ్వాలి. ఆమేన్, ఆమేన్. అవుతారా? అది మనమే, నెక్స్ట్ మనమే. నేను అంటాను, మీరు కానీ నేనే అనుకుంటాను, నేనే నెక్స్ట్ ప్రభా, నాలా ఎవరు ఆరాధించలేరు ప్రభా, నేను అట్లా ఉండాలి ప్రభా అని నేను అనుకుంటాను. ఆమేన్. మీరు కూడా అనుకోవాలా. అప్పుడే మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలరు. ఎవడన్నా పాడతాడు, అన్యుడు కూడా పాడతాడు, కానీ అన్యుడు ఆరాధించలేడు. అన్యుడు ఆరాధించలేడు. అన్యుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళు మహా మేధావులు కూడా పాడగలరు పాటలు, కానీ ఆరాధించలేరు, దేవుణ్ణి తృప్తిపరచలేరు, దేవుణ్ణి సంతోషపెట్టలేరు. కానీ మనం చేయగలం. ఆమేన్. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు, మనకు దేవుడు తెలుసు. ఆమేన్. చెప్పండి, దేవా నేను నీ కృపను బట్టి ఈ కాలానికి సంబంధించిన ఆరాధికుడిని అవుతాను. ఆమేన్. బైబిల్ చెప్పుకుంది దావీదు గురించి. ఆమేన్. బైబిల్ చెప్పుకుంది మోషే గురించి. ఆమేన్. బైబిల్ చెప్పుకుంది పౌలు గురించి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్పుకుంది, మన గురించి చెప్పుకోవాలి. ఆమేన్. లోకం. హల్లెలూయా. మోషే కీర్తనలు ఉన్నాయి, కోరాహు కీర్తనలు ఉన్నాయి, కానీ ఎవరు హిట్ అవ్వాలా? దావీదు హిట్ అయ్యాడు. దావీదు పాడితే ఏం పోయినాయి? దయ్యాలు పారిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. పౌలు పాడితే ఏమైనాయి? బంధకాలు తెగిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అలాగా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా ప్రసంగాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే దేన్ని ఎక్కువ ఇష్టపడతారో దాంట్లో గొప్ప విజయం ఉంటుంది అందరికీ. హల్లెలూయా. నెక్స్ట్ ఎవరు? మనమే. చెప్పండి, మనమే. ఆమేన్. మన గురించి లోకం చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అబ్బా వాడు భలే పాడతాడరా, కాదు అబ్బా వాడు భలే ఆరాధిస్తాడరా అనుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ నువ్వు అలా ట్రైన్ అవ్వాలి. ఆమేన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎవరు? చీకటిలోకి వెళ్ళిపోయిన వెలుగులో నుంచి పారిపోయిన కుమారుడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనే ఆపేసింది, మన జీవితం చీకటమయమైపోయింది. ఈ లైట్ లో మనకు వినిపించదు కానీ కనిపిస్తుంది. సరే, కనిపించదు కానీ వినిపిస్తుంది. ఇంకోటి బాగా గమనించండి, చీకట్లో మొట్టమొదటి స్వరం మీకు వినపడేది అపవాది స్వరం. ఎవరిది? యూ కెన్ లిజన్ వెరీ క్లియర్లీ. అపవాది స్వరం చాలా క్లియర్ గా వినిపిస్తుంది, స్పష్టంగా, అసలు క్లారిటీగా వినిపిస్తుంది. ఎవరి స్వరం? అవును, చీకట్లో అన్ని లైట్లు ఆపేసినాయి. ఈరోజు లైట్ ఆపేసాం, మనకేం కనిపించలేదు. సెకండ్ డే లైట్ ఆపేసాం, మనం ఇక్కడే చీకట్లో ఉన్నాం, ఏం కనిపించలేదు. థర్డ్ డే లైట్ ఆపేసాం, ఏం కనిపించలేదు. ఫోర్త్ డే లైట్ ఆపేసాం, ఏం కనిపించలేదు. వెలుగును చూసి ఎన్ని రోజులైంది? ఆమేన్. ఫోర్త్ డే కూడా లైట్ ఆపేసాం, ఎన్ని రోజులైంది వెలుగును చూసి? 10th డే కూడా లైట్ లేదు, వెలుగును చూసి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. అదే రూమ్ లో ఉన్నాం, 100 రోజులైంది, వెలుగును చూసి ఎన్ని రోజులైంది? అంటే నీకు వెలుగు ఏమైంది? డిస్టెన్స్ పెరిగిపోతా ఉంది. అక్కడ చూడండి, సడన్ గా లైట్ వచ్చింది అనుకో, మన పడిపోతుంది. పొద్దున్నే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రపోతా ఉంటారు, చీకట్లో బాగా నిద్రపోతారు. మీ అందరికి బాగా అలవాటు, చీకట్లో లైట్ వేసిన నిద్ర రాదు. చీకట్లో బాగా నిద్రపోతా ఉంటారు. పొద్దున 6 అయింది 7 అయింది, వెంటనే పేరెంట్స్ లైట్ వేస్తారు. నాన్న లేయి అంటాం, టక్కన లేచే లోపల ఈ బెడ్ ల్యాంప్ పెట్టాలి. అది ముందు బెడ్ ల్యాంప్ అంటాను, డే ల్యాంప్ పెట్టాలి. ఒక్కసారి చూడండి, మనం చూడలేము దాన్ని. వెంటనే ఏం చేస్తారు పిల్లలు? బా లైట్ ఆప్ అమ్మే, లైట్ ఆప్, అర్జెంట్ లైట్ ఆప్. ఏంది లైట్? అవును లైట్ ఆప్ అంటారు. అంటారా అనరా? అంటే నీకు కావాల్సిన వెలుగును కూడా నువ్వు చీకట్లో ఉండి ఆ వెలుగును చూడలేవు. అదే ఆయన సౌలు పరిస్థితి. తను ఎన్నో సంవత్సరాల నుంచి చీకట్లో ఉన్నాడు. ఒక్కసారి వెలుగును చూశాడు, కళ్ళుపోయింది. ఒక్కసారి వెలుగును చూసే లోపల కళ్ళు పోయినట్టు చూడలేకపోయాడు ఆ వెలుగుని. కానీ వెలుగులో ఉన్న వారికి కళ్ళు పోతున్నాయి. హల్లెలూయా. పేతురు యేసయ్యని చూశాడు, కళ్ళు పోలేదు. కానీ చీకట్లో ఉన్నవాళ్ళు గమనించుకోవాలి, ఎంతకాలం ఇంకా చీకట్లో ఉంటాం, వెలుగులోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. చీకట్లో ఉన్నవాడు వెలుగును కోరుకుంటే ఆ వెలుగు పడినప్పుడు వాడికి కాదు. చీకట్లో ఉన్నవాడి మీద వెలుగు పడింది అనుకో, వెలుగుని ఇష్టపడడు వాడు. వెలుగును మీరే ఇష్టపడరు, ఇతరులు ఇష్టపడరు. లైట్ ఆఫ్ మా మిత్రాతలు వేస్తానంటారు. అంటే మీరు చీకట్లో కళ్ళు తెరదాం అనుకుంటున్నారు. నీ ముందు వెలుగు పడినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఆపై ముందు ఏం జరుగుతుంది మన లైఫ్ లో? చీకటి చీకటి చీకటి. అది మనకి నచ్చకపోయినా మనం దాన్ని ప్రేమిస్తున్నాం. జాగ్రత్త.
మన కళ్ళు దేనికి అలవాటు చేసుకోవాలి? వెలుగును అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకనే పగటిని వెలిగించుటకు సూర్యుడును, రాత్రిని వెలిగించుటకు మార్నింగ్ ఎవరు వెలిగిస్తున్నారు? రాత్రి. కానీ ఒకరోజు వెలిగించాడండి చంద్రుడు, ఒకరోజు ఉండడు చంద్రుడు. మనోడు ఆ రోజు రెస్ట్ తీసుకుంటాడు. ఆ రోజు ఎంటర్ ద డ్రాగన్. ఎవరు? అపవాది. దాని పేరే అమావాస్య. ఏంటది? అబ్బా, వాడికి చీకటి అంటే మహా ఇష్టం. చీకటి అంటే అసలు వాడంత చీకటిని ప్రేమించే దేవుడు వాడు చీకటే కదా. వాడు ఆ చీకటి రోజు భలే చేస్తూ ఉంటాడండి. హీల్ బి వెరీ బిజీ మ్యాన్. 24/7 బిజీ ఉంటాడు ఆ రోజు. ఎవరెవరి మీద ఏమేం చేయాలో మొత్తం జమ్ నిమ్మకాయలు మిరపకాయలు తెచ్చుకుంటాడు 10 కిలోలు. ఎట్లా? 10 కిలోలు నిమ్మకాయలు, 10 కిలోలు మిరపకాయలు, ఇంకేముంటాయి? చాక్ పీసులు తెచ్చుకుంటారు. ముగ్గులు గీయాలి కదా. డింగ్ 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 ముగ్గులు గీసి దాంట్లో కూర్చోబెట్టారు. ప్లీజ్ ఇంట్లో ఎవరు ముగ్గులు వేయకండి దయచేసి. ఎవ్రీ డ్రాయింగ్ ఈజ్ అ విచ్ క్రాఫ్ట్. డ్రాయింగ్ ముగ్గులు వేసుకుంటారు. ఇంకా ముగ్గులు తెలుసుగా, ముగ్గులు చిన్నప్పుడు వేసేవాళ్ళు మీరు. కొన్ని పొడులు ఉంటాయి కదా, డిజైన్ గీసి అబ్బా భలే ఉందని. వాళ్ళ స్ట్రాటజీ ఏం తెలుసా? ఏ రాహు కేతు అటు వచ్చినా చూసినా అటు పక్క తెలిగిపోద్దంట. మన నా స్ట్రాటజీ ఏం తెలుసా? ముగ్గులుంటే ఖచ్చితంగా వచ్చాడు కూర్చుంటది. ఇంటికి వెళ్ళండి ప్రేయర్కి. ప్యూర్ క్యాథలిక్స్ వాళ్ళు కూతురు లేరు. ఆమె ఇతను క్యాథలిక్, ఆమె ప్యూర్ ముస్లిమ్స్ పొరపాటు ముగ్గులేరు తెలుసా? పొరపాటు ముగ్గులేరు. అయితే పెద్దలు చక్కగా బండాపి చక్కని అడుగు పెట్టబోతున్నా ముగ్గుంది ఇంట్లో అని చెప్పి తిరిగి అలా తిరిగిపోయి లోపలికి వెళ్ళాడు. చెక్ చేశారు ఇంకెవరన్నా ఆడవాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో? ఎవరు లేరండి. ఎవరు లేరు ఆడవాళ్ళు. ఎవరున్నారు మీ ఇంట్లో? అందరూ బయటికి హాలోగ్రామ్ అని చెప్పి ప్రేయర్ చేయడానికి వస్తున్నాను. అలా అందరికి ప్రేయర్ చేస్తే చేతులు పెట్టుకుంటూ పోతాం అన్నాను. అలాంటి అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి, ఒక 7th 8th క్లాస్ ఉన్నాడు. ఆయన అలా చేయబెట్టానండి. ఆడ జోబీలో చెక్ చేయన్నాడు దేవుడు. ఆడ జోబీలో చాక్ పీసులు ఉన్నాయి. ఆడే ముగ్గేసింది. షాక్ అయిపోయింది. A male is carrying a female spirit. A male is carrying a female spirit. అంతే. వెంటనే బయటికి రాను, బయటికి రా. వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు ముగ్గు గీసినాడు. వెంటనే ఎవరు గీసారు దాన్ని? ఒక ముగ్గు అయిపోయాడు. ఎవరు గీసినా అంతే, నేనే అన్నాడు. వాళ్ళ నాన్న వాడిని కనిపిసుకోలేడండి. అంటే ప్రేయర్ చేసే తర్వాత, ప్రభా ఈ స్పిరిట్ వాడిని తీసే ప్రభా. చాలా వెరీ డేంజరస్ స్పిరిట్ తెలుసా? కొన్నిసార్లు ఆడవాళ్ళలో మొగోల్ స్పిరిట్ దూరేస్తుంది. ఈ స్పిరిట్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు చెప్తే భయపడతారు మీరు, నిజంగా వణికి వస్తారు. ఒక ఫ్యామిలీ నీకు నచ్చని వస్తువు వేరేవాడికి దాన్ని పడే ముందు అని చెప్పి గురించి కాదు. మనకున్న చెడ్డ అలవాటు నీకు నీకు నచ్చలేదు అనుకో, ఇదిగో నువ్వు పెట్టుకో. ఒకసారి ఫ్రిడ్జ్ పడేయమని చెప్పారు. తీసి ఫ్రిడ్జ్ కిందేసే అన్న, పడేసారు. మిస్ అయిపోయారు. ఎట్లా బ్రదర్ ఇదన్నీ ఏంటి? అది ఇచ్చింది దురాత్మ. అది వేరే రాంగ్ ఇంటెన్షన్ తో ఇస్తారు చాలా మంది. నీ జీవితంలో అనేకమైనవి పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి వచ్చేసి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ తీయాలి బయటికి. ఆమెన్. అప్పుడే మన కుటుంబానికి గొప్ప విడుదల వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు చెప్పుకున్న పరిశుద్ధులందరూ మహా మేధావులందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? వెలుగులో నుంచి చీకటిలో వెళ్ళిపోయారు. అందుకనే దేవుడు వెలుగులో ఉన్న వారిని పట్టించుకోవట్లేదు. చీకటిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను వెలిగిస్తాను రా. హల్లెలూయా. ఆ గ్యాప్ లో దొరికిన వాళ్ళని, ఆ సీక్వెన్స్ లో ఆ వెతికినప్పుడు దొరికిన వాళ్ళనే మనం. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ చీకట్లో ఉన్నారు కదా, రండి మిమ్మల్ని అందరూ నేను వెలిగిస్తాను, మీరు లోకానికి వెలుగుగా ఉంటారని మనందరికీ దేవుడు స్వార్థనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలండి ఈ లోకంలో. 1, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 2, లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. When you accept light, people will accept you. నువ్వు వెలుగుని ఎప్పుడైతే స్వీకరిస్తావో జనాలు నిన్ను కూడా స్వీకరిస్తారు. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. వెలుగు ఎప్పుడైతే మనము స్వీకరించగలమో, ఇష్టపడగలమో, ప్రేమించగలమో ఖచ్చితంగా
జనములు మనల్ని కూడా ఇష్టపడగలరు, ప్రేమించగలరు. ఆమెన్. ఈ రోజు నుంచి మీ వెలుగు ఎదగాల. ఆమెన్. లెట్ యువర్ లైట్ షైన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో దేవుడు అందరినీ వెలిగించాడు, కానీ అందరూ చీకటిలోకి వెళ్ళిపోయారు. అందరినీ వెలిగించాడు, అందరూ వెలుగుగా ఉన్నారు, కానీ అందరూ చీకటిలోకి వెళ్ళిపోయారు పాత నిబంధన ప్రజలు. కానీ ఇప్పుడు దేవుడు అందరికీ వెలుగు ఇవ్వాలని కోరుకోవట్లేదు. ఎవరైతే వెలుగుని ప్రేమిస్తారో, ఎవరైతే యేసుని ప్రేమిస్తారో వాళ్ళకి నీకు వెలుగు వచ్చి ఉంది. ఆమేన్. ఆమేన్. మన జీవితాలకి దేవుడు వెలుగునిస్తున్నాడు. ఆమేన్. ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్, నాట్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ కాదు ఈ వెలుగు. ఎవరికి చెప్పండి? నాకే. హల్లెలూయా. మనకే వచ్చింది ఆ వెలుగు, అందరికీ ఇవ్వట్లే దేవుడు. బికాస్ లైట్ ఈజ్ వెరీ కాస్ట్లీ, లైట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. వెలుగు చాలా ఖరీదు, చాలా ఖరీదు. మన లైఫ్ లో వెలుగు ఉండట్లేదు, ఎక్కువగా చీకటి ఎక్కువ ఆవరించిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి 10 రోజులు 100 రోజుల నుంచి లైట్ లేదు, అందుకనే దొంగలను ఎక్కడే వేస్తారు? చీకటి గుహలో వేస్తారు. ఎక్కడ? చీకటి గుహ. ఎందుకు అంటే, ఎందుకు చీకటిలో వేశారనుకోండి, ఎందుకు వేశారు తెలుసా? వాడి క్రియలు చీకటి అయ్యి, అందుకనే నీవు ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపో అంటారు. ఆమేన్. మంచోడిని జైల్లో పెడతారా? పెట్టరు. ఒకవేళ పెట్టినా ఎక్కువ రోజులు ఉండకుండా వెంటనే తీసేస్తారు. చెడ్డ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? చీకటి. అంటే నరకము కూడా చీకటే, నరకము కూడా చీకటే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు ఇంకా మన కుటుంబాల్లో చీకటి ఉంది? మన తలంపుల్లో, మన చూపులో ఇంకా ఎందుకు చీకటి ఉంది? మన ఆలోచనలో ఇంకా ఎందుకు చీకటి ఉంది? చీకటి అంటే డార్క్నెస్ కాదు. డార్క్నెస్ సింపుల్. నేను అబ్బాయిలందరూ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారు, అమ్మాయిలందరూ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు. అపవాది మీ గురించే మాట్లాడుకుంటారు. ఎప్పుడన్నా యేసయ్య గురించి మాట్లాడుకున్నామా? ఎప్పుడన్నా బస్ స్టాప్ లో గురించి ఏం సంగతి, ఇంకా చర్చికి వెళ్ళారా? ఒకసారి చర్చికి రాకుండా ఎప్పుడన్నా? రైట్. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. యోహాను 1:8. అతడు వెలుగై ఉండలేదు కానీ ఓకే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, ఓకే, లోకము ఆయనను తెలుసుకొనలేదు. అబ్బా, ఏంటిది? ఎందుకు వెలిగింపబడినప్పటికీ కూడా యేసు ప్రభుని ఈ చీకటి లోకము గుర్తించట్లేదు? అనేకులను యేసయ్య వెలిగిస్తా ఉన్నాడు, కానీ ఎవ్వరు ఆ వెలుగును నమ్మలేకపోతున్నారు. వెలుగంటే లైట్ అనుకుంటున్నారు, వెలుగుంటే ట్యూబ్ లైట్ అనుకుంటున్నారు, వెలుగంటే డే ల్యాంప్ అనుకుంటున్నారు. కాదు, వెలుగు వేరే. హల్లెలూయా. సో ఆయన వెలుగు ఉండి కూడా ఈ లోకము ఆయన్ని గ్రహించలేదు. చదువు మమ్మల్ని. ఆమేన్. అంటే యోహాను యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఇది యేసే. ఓకే, యోహాను అన్నాడు, ఇదే వెలుగు, ఇదే వెలుగు, ఈ వెలుగును వెంబడించండి, ఈ వెలుగు వెనకాల వెళ్ళండి, ఈ వెలుగును పట్టుకోండి, ఈ వెలుగు దగ్గరే ఉండండి, ఈ వెలుగు దగ్గరే ఉండండి, ఈ వెలుగుతోనే సహవాసం చేయండి. వెలుగు గురించి సాక్ష్యం చెప్తున్నాడు యోహాను. ఆమేన్. కానీ యేసు ప్రభువే ఇప్పుడు సాక్షాత్తు మాట్లాడుతున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను అందరినీ చదవదమ్మా. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని అంటే ఈ వెలుగు యోహాన్ని వెలిగించలేదా? ఈ వెలుగు యోహాన్ని వెలిగించలేదా? ఇక్కడ మీరు గమనించుకోవాలి, యోహాన్ని ఈ వెలుగు వెలిగించలేదు. ఎందుకంటే యోహాను ఏమై ఉన్నాడు? వెలుగుకి క్లియర్ గా ఉన్న మాట, యోహాను వెలుగుకి సాక్ష్యంగా ఉన్నాడు. అంటే యోహాను అన్యజనులకి సాక్ష్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను ఎవరికి సాక్షిగా ఉన్నాడు? జెంటైల్స్. అంటే ఇప్పుడు యేసు
వెలుగు. యోహాను చెప్పాలి, వెలుగుకు 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 సాక్ష్యం. ఇదెవరు? యేసయ్య. యేసయ్య ఎవరు? వెలుగు. యోహాను వెలుగుకు సాక్ష్యం. అంటే యేసు ప్రభు అంటే సంఘం కూడా అర్థం. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. ఈయన తల అయితే మనము బాడీ. ఆమేన్. అంటే ఈ తల వెలుగైతే ఈ శరీరం కూడా. ఇంకోటి, మనము వెలుగు, అన్యజనులు వెలుగు కాదు. ఆమేన్. సో Gentiles are not the light of this world. Believers, the children of God, are the light of this world. Amen. 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 Hallelujah. యోహానుకి యేసయ్యకి తేడా ఏంటి అంటే, యోహాను వెలుగు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, కానీ యేసయ్య నేనే వెలుగు అంటున్నాడు. ఆమేన్. మరి ఎందుకు యోహానుకి ఈ డాక్ట్రిన్ లేదు? యోహానుకి ఈ డాక్ట్రిన్, ఈ బోధ బోధించలా. యోహాను వేరే బోధ బోధించాడు. అది ఏంటి అంటే, నేను వెలుగు గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అంటున్నాడు. మీరు కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. యోహాను పిలుపు వేరే, యేసయ్య పిలుపు వేరే. యేసయ్యని అందరూ కూడా సంఘము వెంబడించాలి, యోహాను అందరూ అన్యజనులు వెంబడించాలి. ఆమేన్. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డలందరినీ దేవుడు వెలిగిస్తాడు, అన్యజనులందరూ వెలుగు సాక్ష్యంగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. ఇది యేసయ్య. ఓకే, నేను లోకానికి వెలిగి ఉన్నాడు. ఆమేన్. నెక్స్ట్ ఎవరికి చెప్పాడు ఈ మాట? మనకే చెప్పాడు. లెట్స్ గో టు మాథ్యూ. మాథ్యూ ఇక్కడ చేయబెట్టుకుని అక్కడికి వెళ్ళిపోండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం 13. మాథ్యూ 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఓకే, ఓకే, గ్రేట్. చాలుమా. ఈ లోకములో మన దగ్గర ఏదైతే లేదో అదే దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. నంబర్ 1 ఉప్పు, నంబర్ 2 వెలుగు. నంబర్ 1 ఏంటి? సాల్ట్. మనం ఈ లోకానికి ఏమై ఉండాలి? ఉప్పు అయి ఉన్నాము. రెండవది వెలుగైన. లైటు ఉప్పు కాదు, ఉప్పు లైట్. ఆమేన్. సో ఎలా ఉండగలం ఉప్పుగా వెలుగుగా అని మనం ఆలోచిస్తే, ఎందుకు దేవుడు మనకే చెప్పాడంటే, మనం ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి, మనము క్రీస్తు యొక్క సంఘము కాబట్టి మనకు దేవుడు తెలియపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. సో తల వెలుగైతే బాడీ కూడా, తల వెలుగైతే బాడీ కూడా. సింపుల్. మీరు పనిచేసే ఆఫీసులో, మీరు పనిచేసే ఉద్యోగాల్లో, మీరు పనిచేసే కంపెనీల్లో అందరూ యోహానులాగా మాట్లాడారు. హల్లెలూయా. నిజమైన వెలుగు మా ఆఫీస్కి వచ్చింది. ఆమేన్. నిజమైన వెలుగు మా ఏరియాకి వచ్చింది. ఆమేన్. నిజమైన వెలుగు మా ఇంటి దగ్గర ఉంది. ఆమేన్. నిజమైన వెలుగు మా కాలనీలో ఉంది. ఆమేన్. నిజమైన వెలుగు మా కంపెనీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ స్థితికి దేవుడు మనం తీసుకొస్తాడు. ఆమేన్. ఏ స్థితికి? యోహాను స్థితికి కాదు, యేసయ్య స్థితికి పరిశుద్ధాత్మ మనం తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ లోకంలో నువ్వు ఖచ్చితంగా వెలిగింపబడాలి. ఆమేన్. ఆమేన్. అన్యజనుల యొక్క పని ఏంటి తెలుసా? మనకు సాక్షులుగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నువ్వు ఎక్కువ వెలిగించబడ్డావు. అందుకని ఈ రోజు వరకు నిన్నెవరు కూడా వెలుగు అంటలేదు. మనం చెప్పుకుంటున్నాం, యేసయ్య కూడా చెప్పుకుంటున్నాడు. యేసయ్య ఎప్పుడు వెలుగు అని ఈ లోకము డిక్లేర్ చేసుకుని తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన నిజమైన వెలుగు, ఆయన చాలా మంచోడు, ఆయన చాలా గొప్పోడు అని ఆ తర్వాత కథలుగా చెప్పుకోవడం మాట్లాడింది జరుగుతుంది. ఈరోజు మనము ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. అనేకులు మన గురించి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆమేన్. మీరు అనేకులకు వెలుగుగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు లోకమునకు చెప్పండి, నేను లోకమునకు వెలుగై ఉన్నా. అనేక యోహానులు మిమ్మల్ని ఎదుర్కొను గాక. మీ కంపెనీలోనే మీ దగ్గర యోహానులు ఉండాలి. ఆమేన్. లెట్ దేర్ బి జాన్ ద బ్యాప్టిస్ట్ beside you. Amen. అబ్బా, ఇదిగో ఈ బ్రదర్ దగ్గరికి వెళ్ళండి, ఇదిగో ఈ సిస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ సహోదరుడి దగ్గరికి వెళ్ళండి అని మన గురించి చెప్పాలి. ఆమేన్. ఆ స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. ఆమేన్. మనం ఏమై ఉన్నాం? అన్యజనులు ఏమై ఉన్నారు? సాక్షులై ఉన్నారు. ఆమేన్. They are the witness of this light. Amen. Hallelujah. Right. మనము ఉప్పుగా ఎలా ఉంటాం? మనం వెలుగుగా ఎలా ఉంటాం? ఓకే, లెట్స్ గో టు 5:1. ఆయన జనసమూహములను చూసి
కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. హల్లెలూయా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. నేనంటాను, ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మ విషయమై దీనత్వంలో ఉన్నావా? అదొక ఉప్పే. ఆమేన్. దుఃఖపడుతున్నావా? అదొక ఉప్పే. ఆమేన్. సాత్వికంగా ఉన్నావా? అది ఉప్పే నీ జీవితంలో. ఆమేన్. నీతి కొరకు ఆకలి తెప్పుకున్నావా? అదొక ఉప్పే నీ జీవితంలో. ఆమేన్. కనికరము కలిగి ఉన్నావా? అది ఉప్పే నీ జీవితంలో. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ఉన్నావా? అది నీ జీవితంలో ఉప్పే. సమాధానంగా ఉన్నావా? అది సాత్వికం అనే ఉప్పుగా ఉన్నావా? హృదయ శుద్ధితో ఉప్పు అనే ఉన్నావా? సమాధానం అనే ఉప్పు నీలో ఉందా? ఉండాలి. ఆమేన్. అంటే ఈ లోకంలో 1-2 కంపెనీస్ ఉన్నాయి సాల్ట్, కానీ బైబిల్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ పేర్లు చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు అనే కంపెనీ, దుఃఖపాడు వారనే కంపెనీ, తర్వాత సాత్వికం అనే కంపెనీ, కనికరం అనే కంపెనీ. మీరు ఏ కంపెనీ ఉంది? మీరు ఒక కంపెనీ కూడా లేదు మీ దగ్గర. ఒక కంపెనీ అన్నా ఉందే? ఆమేన్. ఆర్ యు ఎ సాల్ట్ ఆఫ్ హెవెన్? పరలోక సంబంధమైన ఉప్పులాగా ఉన్నావా నువ్వు? అనేకులకి దేవుడు రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి ఫైనల్ ఒకటే అంటున్నాడు, మీరు లోకములో ఉప్పు, మీరు లోకములకు వెలుగు అంటున్నాడు. ఆమేన్. ఇవన్నీ కూడా మీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాయి. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎంత పెద్ద వంట మాస్టర్ అయినా ఆ ఉప్పు వాడి తీరాల్సిందే. నువ్వు ఎంత హోటల్ మేనేజ్మెంట్ చేసినా, నువ్వు ఎంత 5 స్టార్ హోటల్లో బవార్చీలో బిర్యానీ చేసినా, నువ్వు ఎంత ప్యారడైజ్ లో చేసినా, ఉప్పు ప్యాకెట్ కొనవా? కొనవా? ఈ లోకములో నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా నీ సహాయం లేందే, యేసయ్య కృప లేందే ఎవడు బతకలేడు. ఆమేన్. హల్లెలూయా. దేర్ విల్ బి ఎ స్పీడ్ బ్రేకర్స్ అండ్ దేర్ విల్ బి యూ టర్న్స్ ఇన్ ద రోడ్. ఆమేన్. అంటే నీ జీవితము ప్రారంభమైనప్పుడే జాగ్రత్త పడాలి. ఆమేన్. మరిచినప్పుడు ఎన్నో మన నుంచి దాటిపోతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ లో మనం. ఆమేన్. ఇన్ని రకాల ఉప్పులు మీలో ఉండును గాక. ఆమేన్. అనుకుంటున్నాను ప్రభా, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్పేది లోకానికి ఉప్పని అనుకుంటాను. నేను ప్రశ్న వేసుకున్నాను, ముందుగా చెప్పచ్చుగా నువ్వు లోకానికి ఉప్పని. మెసేజ్ స్టార్టింగ్ అయిన వెంటనే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పొచ్చుగా. ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పేది నువ్వు ఇవన్నీ ఉండాలా మనలో. ఆమేన్. హల్లెలూయా. నీలో పాపం ఉందేమో, వెంటనే వాక్యం చదువుకో. నీలో ద్వేషం ఉందేమో, వెంటనే వాక్యం చదువుకో. నీలో ఉప్పు లేదేమో, వెంటనే ఇక్కడికి వచ్చి ఉప్పు తీసుకెళ్ళిపో. ఆమేన్. కనికరము లేదేమో, కనికరింపబడాలి మనం. ఆమేన్. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. నువ్వు ఎవరి మీద కనికరపడ్డావా? వేరే వాళ్ళు నీ మీద కనికరపడతారు. ఎప్పుడు టెస్ట్ చేస్తాడు తెలుసు దేవుడు? నిన్ను నీ లేమిలో టెస్ట్ చేస్తాడు. నీ దగ్గరికి ఏం లేదా అప్పుడే టెస్ట్ చేస్తాడు దేవుడు, అప్పుడే పాస్ అవ్వ. ఆమేన్. ఆమేన్. కొంచెం ఈ దేవుణ్ణి అర్థం చేసుకోవడం ట్రై చేయి. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. 4 రూపాయలు పోతే పోయింది, రిచ్నెస్ ని మెయింటైన్ చేయి. ఆమేన్. హల్లెలూయా. 10 రూపాయలు పోతే పోయింది, జాగ్రత్తగానే ఉండు. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయి. ఆ స్టాండర్డ్స్ ని ఈరోజు దేవుని బిడ్డలకు కూడా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధమైన జ్ఞానము దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. సో బీ కేర్ఫుల్ విత్ దిస్ లైట్ అండ్ బీ కేర్ఫుల్ విత్ ద డార్క్నెస్. మనం చీకటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి చీకటిలోకి వెళ్ళిపోయామా, నీకు వెలుగు ఇస్తానన్నా వెలుగు తీసుకోలేము. అంత డేంజర్ అయిపోతుంది మన లైఫ్. అబ్బా లైట్ హ్యాపెండ్ ప్రభు, ప్లీజ్ ప్రభు లైట్ హ్యాపెండ్ ప్రభా. నువ్వు అంత కష్టపడినప్పటికీ ఆ లైట్ అలా చూస్తూ ఉంటే అప్పుడు నీకు ఆ లైట్ రిజెక్ట్ చేసుకోవాలి. ఆమేన్. మీరు
పక్కనోడి విశ్వాసం గురించి నీకు అనవసరం, నువ్వు వెలుగులో ఉండాలి. ఆమె హల్లెలూయా. సో మొట్టమొదటిది మీరు లోకమునకు, రెండవదిగా లోకమునకు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పుకోబడలే, నేను లోకానికి ఉప్పు తెలుసా, నేను లోకానికి వెలుగు తెలుసా అని చెప్పబడలే. నీ గురించి అనేకులు యోహాను వేయాలి, ఆ వెలుగును చూసి సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. అబ్బా నిజంగా ఆ అబ్బాయిలో వెలుగుంది, నిజంగా అమ్మాయిలో వెలుగుంది, నిజంగా అమ్మాయి మాట్లాడుతుంటే అబ్బాయి మాట్లాడుతుంటే వెలుగుగా ఉంది అని ఎవరైనా మీ గురించి సాక్ష్యం చెప్పారా? వెలుగున్నారు, నన్ను ఎవరో వెలుగన్నారు. అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా, 100 కోట్ల కన్నా ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో వెలుగు అంత గొప్పది. మన గురించి అనేక మంది యోహానులు మన గురించి మాట్లాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అనేక మంది గురించి జక్క ఏ విధంగా లేచాడో, మనం వెలిగింపబడుతున్నామా, అనేకులు మన గురించి సాక్ష్యం చెప్తారు. ఆమేన్. దేవుడు అనేక మంది యోహాను లేపును గాక. నిజంగా ఎంతమందికి అర్థమైంది వాక్యం? యోహాను పిలుపు, యేసై పిలుపు వేరే. మనం యోహాను పిలుపులో లేము, యేసై పిలుపులో ఉన్నాం. ఆమేన్. యేసై లోకానికి వెలుగై ఉన్నాడు, మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఆమేన్. అన్ని జనులు యోహాను పిలుపులో ఉంటారు. ఏం పిలుపు తెలుసా? నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకాన్ని వెలిగిస్తున్నాము. మనం వెలిగింపబడి లోకాన్ని వెలిగించాలి. హల్లెలూయా. వెలుగు నిర్లక్ష్యం చేయకండి, వెలుగును నిర్లక్ష్యం చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ లైట్. సో ఏంటి వెలుగు? ఎందుకు వచ్చింది ఈ వెలుగు? లెట్స్ గో టు మాథ్యూ 17. రైట్, 17 కాదు, ముందు 14 చదువుకుందాం. 5:14 ముందు 14 చదువుకుందాం. 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై అంటే పట్టణము మనము, కొండ నా ప్రభు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణము మరుగై చెప్పాలి. అంటే యేసయ్యతో ఉన్నవాళ్ళు, యేసయ్య దగ్గర ఉన్నవాళ్ళు మరుగు చేయబడరు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య వల్ల వెలిగించబడిన మనము, యేసయ్య ద్వారా నడిపించబడిన మనము, యేసయ్య ద్వారా దీవించబడిన మనము, యేసయ్య ద్వారా నడిపించబడుతున్న మనము మరుగై ఉండ నేరము. ఆమేన్. నీ జీవితము మరుగై ఉండదు. దేవుడు నిన్ను వెలుగులో తీసుకొస్తాడు. ఆమేన్. చదువు, మళ్ళీ చదువు మాట. కొండ మీద ఉన్న పట్టణము మరుగై మనుషులు దీపం వెలిగించి కుంభం కింద పెట్టరు కానీ అది దీపస్తంభం మీదనే, ఇంట నుండి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. వావ్, గ్రేట్ గ్రేట్. లుక్ అట్ దిస్. మీకంటూ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. యేసు ప్రభు ఈరోజు మన ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు. కొండ మీద పెట్టు దీపము కొంచెము కింద మనుషులను దీపమును వెలిగించుటకై ఎందుకు పెట్టరు? వెలుగు రాదు. ఏం చేయాలి ఇప్పుడు? ఆ వెలుగుని దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకు దీపస్తంభం మీద పెట్టాలి తెలుసా? మన ఇల్లంతా వెలిగింపబడాలి. ఒక్కరు చాలు కుటుంబాన్ని వెలిగించడానికి. నువ్వు ఒక్కడికి చాలు నీ కుటుంబాన్ని వెలిగించడానికి. నువ్వు ఆ దీపస్తంభం మీద ఉన్నావా, నీ ఇల్లంతా కూడా, నీ ఇంటి మీద అంతా కూడా వెలుగు పడుతుంది. నీ ఇంటి మీద అంతా వెలుగు పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఆ ఒక్కరి మీదే ఉండాలి. ఆమేన్. కానీ యేసయ్య అలా లేడు. యేసయ్య అలా లేడు. రోగి వచ్చి ముట్టుకున్నారు, స్వస్థపడిన. పాపి వచ్చి ముట్టుకుంది, పరిశుద్ధురాలుగా మారిపోయింది. ఆమె అనీతి మంతులు అలా తగిలింది, నీతి మంతులుగా మారిపోయారు. ఆమె వ్యభిచారులు తగిలారు, పరిశుద్ధులుగా మారిపోయారు. ఆమె ఏముంది అందులో? మామూలుడు కదా యేసయ్య. ఆమె హల్లెలూయా. ఒక అనారోగ్యం తగిలింది, కానీ మన లైఫ్ లో ఉల్టా మారిపోతుంది. పరిశుద్ధుడు పోతూ అలా తాగాడు పాపిని. వీడి వెంటనే పరిశుద్ధులు పెట్టి పాపుతో పదండి. వేసే లోతైన కొయ్య. పరస్త్రీ మాటలు ఇంపైన మాటలు, భార్య మాటలు తప్ప అందరు అమ్మాయిల మాటలన్నీ బాగుంటాయి. భర్తలు కదా. సిస్టర్ గారు చాలా బాగుంది. మన సిస్టర్ మళ్ళీ అబ్బో బాబోయ్, ఆ సిస్టర్ లో ఎంత మీనింగ్ ఉందో నాకు అర్థం కాదు. సిస్టర్ గారు ప్రైజ్ లో బ్రదర్ గారు చెప్పండి బ్రదర్. అమ్మో, అపవిత్రమైన సిస్టర్ అపవిత్రమైన బ్రదర్తో తట్టుకోలేము.
ఒక చర్చలో జరిగిన సంఘటన తెలుసా? నవ్వుపోయాను నేను. అన్యులు గ్రూపు, అన్యులు పెద్ద మాస్టర్ ప్లాన్ గీసి ఒక చర్చిలో ఎంటర్ అయిపోయారు. యవనొస్తుంది పక్క జంటైల్స్, పక్క కరుడు కట్టిన రాళ్ళు. అయితే బాగా నమ్మకంగా ఉన్నారు. సంవత్సరం 2 సంవత్సరాలు నమ్మకం ఉన్నారు, 3 సంవత్సరాలు నమ్మకం ఉన్నారు. ఆ దైవజనుడు నమ్మకం రాదా? బా ఏమున్నారా, కత్తి లాంటి కుర్రోళ్ళు, చాకు లాంటి వాళ్ళు, అబ్బా బాబా అబ్బా అనుకున్నారు. అయితే వెంటనే చర్చిలో ఉన్న అమ్మాయిని స్టార్ట్ చేశారు. ఏమైంది? వెంటనే ఆ దైవజనుడు, అరే మన పాపే కదా, మన పిల్లలే కదా అనుకుని పెళ్లి చేసాడండి. ఆ దైవజనుడు పెళ్లి చేసేసరికి 2వ రోజు, నువ్వు రేపటి నుంచి చర్చికి వెళ్ళకు, నువ్వు రేపటి నుంచి చర్చికి వెళ్ళకు, నువ్వు రేపటి నుంచి బైబిల్ తీయకూడదు, కాల్ చేసి. అందరు అమ్మాయిలు పెళ్లి చేస్తున్న అందరూ క్రైస్తవుల నుంచి అన్యులకు మారిపోయారు. ఆ తర్వాత అర్థమైంది, వాడు చర్చికి ప్లాన్తో వచ్చాడని. చర్చికి వాళ్ళు ప్లాన్తో వచ్చారు. ఆ యవనస్తుల అబ్బాయిలు క్రైస్తవుల అమ్మాయిలు చేసుకొని వాళ్ళందరినీ అన్యులుగా కన్వర్ట్ చేసేశారు. బా, ఆ సన్నివేశం నన్ను గుండెలు కదిలించిందండి. సంఘానికి మంచోళ్లే కాదు, ఎవరు వస్తారు? ఇంకా మోసగాళ్ళు, ఇంకా ఇంకెవరు వస్తారు? పాపులు, ఇంకా వ్యభిచారులు, ఇంకా దొంగలు, అందరూ వస్తారు. అందరూ వస్తారు చర్చికి. చర్చ్ అంటే అంతే కదా, పరిశుద్ధులు మాత్రమే రావాలి, పరిశుద్ధులకు మాత్రమే స్థలం ఉంది ఇక్కడ అని ఆడలేదు. ఆ సన్నివేశం నా హృదయాన్ని కదిలించేసింది. ఈ రోజు వరకు ఆ ఇంటికి కనెక్షన్, జీవితాంతం ఏమైపోద్ది? అమ్మాయి అన్యురాలు అయిపోయింది, బానిసత్వ బతుకులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ అమ్మాయి విడాకులు కోరుకోదు కదా, లైఫ్ లాంగ్ విడికిందే బతుకుదాము, ఇంకా ఏం చేద్దాం, కర్మ, నా కర్మ ఏం చేద్దాం, ఇన్ని చేసుకున్నాను, ఏం చేస్తా, బతకాలి అని ఏం చేస్తుంది, అలా ప్రొలాంగ్ అయిపోతుంది. అలా అనేక మంది జీవితాలు, అమ్మాయిలు నాశనం అయిపోయిన రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో. క్రైస్తవ అమ్మాయిలు ఎవరు చేసుకుంటున్నారు? అన్య పురుషులు చేసుకుంటున్నారు. సింపుల్ చెప్తాను, నువ్వు అన్యురాలు చేసుకున్నావా? నువ్వు పాముకి తాళి కట్టున్నావు. You're marrying a snake if you're marrying a Gentile. If you're marrying a husband, that means you're marrying a snake. దిమ్మ తిరగతుంది ఈరోజు మీకు. మా అమ్మాయి ప్రేమించింది, మా అబ్బాయి ప్రేమించాడు, పాము. ఏంటిది? కనిపించని పాము. దీన్ని చేసుకుంటే పాముతో ఇది డిండింగ్ అంటది, మనం డిండింగ్ అనాలి. నేను జోకులు చేస్తున్నా కానీ సీరియస్ చెప్తున్నాను. చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి. క్రైస్తవ అమ్మాయిలవి, క్రైస్తవుల అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ఇవన్నీ సబ్జెక్ట్ లో ఉన్నాయి, జాగ్రత్త. ఇప్పుడు పాము, జీవితాంతం పాముతో కాపం చేయాలి. ఎవరు పుడతారు? ఎవరు పుడతారు? పాములు. పాము ఎవరు పుడతారండి? పాములు. ఇప్పుడు అది పెరిగిపోతుంది, ఇంకో పాము కట్టది, అది పెరిగిపోతుంది, పాములే పాములు. అర్థమవుతుంది మీకు? ఏం జరుగుతుంది దేవుని బిడ్డల జీవితంలో? మాయ, మాయ, ఒక ట్రాప్ జరుగుతా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి సంగమా. నువ్వు కొడుకులు పెళ్లిళ్ళకి వచ్చిన బిడ్డలు జాగ్రత్త. ట్రాప్ లో ఉన్నారు, ఎంట్లో ఉన్నారు, ట్రాప్, స్పిరిచువల్ ట్రాప్. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, పెళ్లి కావాల్సిన అబ్బాయిలు జాగ్రత్త. మందిరాల్లో బీ కేర్ఫుల్. మీరు పెళ్లికి దగ్గరికి వచ్చేసారు, జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆమెన్. ఐ థింక్ ఈ సర్మన్ మిమ్మల్ని వణికిస్తుంది. ఆమె లోపల వెన్నెపూసలు కచ్చ వణికిస్తుంది. ఎవరికి తాగడాలా? నీకే తాగడాలి. ఎవరికి తాగడాలి? పురుషులు గడాలా? పాముకి పొరపాటున కట్టగండి ప్లీజ్. ఎంతమంది క్రైస్తవ అబ్బాయిలు అన్య స్త్రీలను చేసుకుని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు నేను చూశాను చాలా మందిని. ఎంతమంది క్రైస్తవ అమ్మాయిలు అన్యుణ్ణి చేసుకొని సర్వనాశనం అయిపోయిన అమ్మాయిలు ఉన్నారు. నా కళ్ళ ముందు చూస్తున్నాను.
ఒక అన్యుని చేసుకుంది. ఈ రోజు వరకు చర్చికి రానేడు, ఈ రోజు వరకు బైబిల్ చదవనీడు. ఎవరు? దేవుని కుమార్తెనే. ఈ కేటగిరీ అంతా ఎవరు? వెలుగులో నుంచి సూపర్ డూపర్ గా చీకట్లోకి వచ్చిన వాళ్ళు. కానీ మనము చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని వెలుగులోనే స్థిరపరచును గాక. వెలుగులోనే మన జీవితం ముగింపబడును గాక. వెలుగులోనే మన యాత్ర ముగించును గాక. దిస్ లైట్ గివ్స్ us glory. ఆమేన్. ఈ వెలుగు ఎంత గొప్ప తెలుసా? ఈ వెలుగు ఒకవేళ మనం ఈ వెలుగు మనతో ఉంటే అన్ని మన దగ్గరకు వచ్చేస్తాయి. ఆమె లెట్స్ గో టు ఐజియా. ఆఖరి వచనం ముగిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుంచి. అంటే దేవుడు నిన్ను వెలిగించడానికి భూమి మొత్తం చీకటి చేసేస్తాడు. ఆమేన్. ఎందుకు? నీ వెలుగు ఇట్టావు కదా. ఆమేన్. నిన్ను కనపరచాలంటే ఈ భూలోకాన్ని చీకటి చేసిన ఆశ్చర్యపోబడలేదు. ఆమేన్. హల్లెలూయా. నేను అట్లా తీసుకున్నాను ఈ మాటని. ప్రభువా, నా కొరకు చీకటి సామ్రాజ్యాలు, చీకటి లోకము ఎదురు చూస్తుందా? వా, ఇదిగో భూమి చీకటి కమ్ముచున్నది, జనములకు కటిక చీకటి కమ్ముచున్నది. వావ్. వచ్చేద్దరు. ఆమేన్. ద బెనిఫిట్స్ ఆఫ్ లైట్. నువ్వు వెలుగును పెంచుకుంటే వెలుగు దగ్గరికి అందరూ వస్తారు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, నా వెలుగును పెంచండి. యేసయ్యా, నా వెలుగును పెంచండి. డోంట్ నెగ్లెక్ట్ లైట్. వెలుగును నిర్లక్ష్యం చేయకండి. క్రైస్తవం చేసేది ఏది? వెలుగుని నిర్లక్ష్యం చేస్తున్నారు. చదవండి మా. వీళ్ళందరూ కూడుకొని నీ దగ్గరికి వచ్చేస్తారు. ఆమేన్. ఓకే. ఏంటది? వెలుగు అంటే ఆత్మ సంబంధమైనది. ఆమేన్. ఈ ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో నీ శరీర జీవితంలో దేవుడు అన్నిటిని సమకూర్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ప్రతి మానవుడికి ఏం కావాలి సార్? డబ్బు. ఏం కావాలి? జీతంలో అయితే కుటుంబం నడవదు, డబ్బులు అయితే ఫ్యామిలీ నడవదు కదా. నడుస్తుందా? పొరపాటు కూడా నడవదు. అందుకని అందరూ కూడా డబ్బు వెనకాల పరిగిస్తున్నారు. ఈ రోజు మనం వెలుగు వెనకాల పరిగిస్తే డబ్బు మనం ఎలా పరిగిస్తాం? హల్లెలూయా. ఇదిగో మొదట 3 లైన్లు స్పిరిచువల్, మిగతా 3 లైన్లు ఫిజికల్. హల్లెలూయా. నువ్వు కానీ వెలుగుని పెంచుకుంటూ ఉంటే చీకటిలో రాజులు నీ ఉదయకాంతికి వచ్చేస్తారు. ఆమేన్. ఆమేన్. చదవండి మా. సముద్ర వ్యాపారములు. ఓకే. వెలుగును పెంచుకుంటే కూడా బ్లెస్సింగ్. ఆమేన్. హల్లెలూయా. That's what my title is all about. The benefits of light. The benefits of light. వెలుగు యొక్క లాభాలు. వెలుగును పెంచుకుంటే లాభాలేంటి? ఆమేన్. ఇదిగో ఆశీర్వాదం మనం నెరవేరుతాం. హల్లెలూయా. జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము, జనముల ఐశ్వర్యము నీ వెలుగు దగ్గరికి వస్తుంది. ఆమేన్. సో టుడే అర్జునుడు డబ్బుగా సంపాదించేది మనం వెలుగును పెంచుకోవాలి. హల్లెలూయా. మనం చెప్పండి, వెలుగును పెంచుకోండి, వెలుగును పెంచుకోండి, వెలుగును పెంచుకోండి. తగ్గించండి, చీకటిని తీసేయండి, చీకటిని తీసేయండి. క్రైస్తవులకి డబ్బు రావడం చాలా ఈజీ. ఆమేన్. హల్లెలూయా. ఏమంటా నీ వాగ్దానం నెరవేరడం చాలా ఈజీ. ఆమేన్. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ఆశీర్వదింపబడు సంవత్సరం. ఆమేన్. అంటే ఎప్పుడైతే మనం వెలుగును పెంచుకుంటూ ఉంటామో ఖచ్చితంగా
మనము ఆశీర్వదింపబడి తీరతాం. ఆమేన్. అంటే మీరు బ్లెస్ అవ్వడం గ్యారంటీ. ఆమేన్. బ్లెస్ అవ్వడం గ్యారంటీ. బ్లెస్ అవ్వడం గ్యారంటీ. గ్యారంటీనా? పక్కా. ఆమేన్. ఎప్పుడు? వెలుగును పెంచుకుంటున్నప్పుడు. ఆమేన్. ఈ రోజు నుంచి వెలుగును పెంచుకోండి. అన్యజనుల ఐశ్వర్యం మీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. మనల్ని ఏం చేస్తారు తెలుసా? వెలుగును ప్రే చేయడం, ప్రే చేస్తారు. జనముల ఐశ్వర్యము నీ యొద్దకొచ్చును గాక అంటారు. కాదు, వస్తుందా? వస్తుందా? మరి పైన వచ్చిన ఎవరు నెరవేరుతారు? పైన వచ్చిన నువ్వు చేయాలి, కింద వచ్చిన దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పైన వచ్చిన మనం నెరవేరుద్దాం, కింద వచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఎవరు చెప్తారు? అన్యజనులకు ఎవరు చెప్తారు? మన ప్రభువే చెప్తాడు. ఆమేన్. మన ప్రభువే తెలియపరిచి వారిని నీ వెలుగు దగ్గర తీసుకొస్తాడు. ఆమేన్. వెలుగు అనే యేసే దగ్గరికి జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను వెలుగుకి షేబా దేశపు రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వెలుగుకి ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఆమేన్. మన వెలుగు కూడా రావాలి. ఆమేన్. మన వెలుగు కూడా రావాలా? డబ్బు మన దగ్గరికి మనం డబ్బు దగ్గరికి పోబడలే, అదే మన దగ్గరికి వస్తుంది. ఆమేన్. ఎలా వస్తుంది? నువ్వు వెలిగింపబడినప్పుడు. ఆమేన్. చెప్పండి, నేను వెలిగింపబడతాను. నేను వెలిగింపబడతాను.